గమనించండి, కొందరు ముస్లిమ్స్ వాళ్ళు అందరూ మంచోళ్ళు, కొందరు ఉంటారు అబద్ధ బోధ చేస్తున్నారు. చూడండి, ఇతను యేసు ప్రభు సిలువకి వేయబడలేదు అంటున్నాడు. చూద్దాం. యేసు సిలువ మీద చనిపోలేదని బైబిల్లో ఎన్నో లేఖనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 34:17 నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన శ్రమలన్నిటి నుండి విడిపించును. కీర్తన గ్రంథం 22:19 యెహోవా దూరంగా నుండకము, నా బలము నాకు త్వరపడి సహాయం చేయము. కీర్తన గ్రంథం 22:20 నా ప్రాణమును తప్పించుము. కీర్తన గ్రంథం 22:21 గురుపోతుల కొమ్మల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. యేసు ప్రార్థించారు, చూసారని ఆలకించాడు. ఇతను యేసు ప్రభు సిలువకి వేయబడలేదు అంటున్నాడు. చూద్దాం మార్కు సువార్త. బైబిల్ అసలు సిలువకి వేయబడ్డా వేయబడలేదా? మార్కు సువార్త 15వ చూద్దాం. ప్రార్థించాడు, యెహోవా ఆలకించాడు. 1వ మత్తయి సువార్త 26:9 నుండి 40 యేసు కొంత దూరం ఉదయము కాగానే తండ్రి నీకు చిత్తమైతే ప్రధాన యాజకులను నుండి తొలగింపుము, పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిగి ఆలోచన చేసి యేసును బంధించి, చూడండి, బంధించి తీసుకొని పోయి పిలాతునికి అప్పగించిరి. చాలే, చూద్దాం. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుని ఏం చేశారంట? బంధించారు. చూడండి, వాళ్ళందరూ అనుకొని పిలాతు దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ పిలాతు తీర్పు చేయాలి. చూడండి, అక్కడ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, ఇతనిలో ఏ నేరం అగపడలేదు అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ మనం చూస్తే సిలువకి ఏటని తీసుకెళ్ళారు. తర్వాత సిలువకి వేయబడ్డాడు. సిలువకి వేయబడి తిరిగి మరలా లేచాడు. ఇతను ఏందండి సిలువకి వేయబడలేదని ఇతను ప్రకటిస్తాడు? ఇసమంటూ వాళ్ళందరూ అబద్ధ బోధకులు ఉంటున్నారు. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు దేవుడు కాదని చూడండి అలా కొన్ని ప్రకటన చేస్తున్నారు. ఇలాంటి అబద్ధ బోధకులందరూ జాగ్రత్త. మీ ఖురాను జోలికి మేము రాట్లా, మా బైబిల్ జోలికి మీరు రావద్దు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళది. మీ దేవుణ్ణి అంటే మీకు ఎట్టుంటుంది తెలుసా? మీ ముహమ్మద్ పవర్త గారు మా పవర్త గారు మంచోడు అంటున్నావు తెలుసా? అతను తన కుమారుణ్ణి దత్తుకు తీసుకున్నాడు. ఆ కుమారుడికి చైనా అమ్మాయి వివాహం అయింది. వాళ్ళిద్దరికీ మనసు పరదలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేశాడంట? ఆ అమ్మాయిని చేసుకున్నాడు ఇతను ముహమ్మద్ పవర్త గారు, తెలుసా? చూడండి, వాళ్ళిద్దరికి ఎడాకులు ఇప్పించి ఈయన పవర్త గారు ఆమెను చేసుకున్నాడు, తెలుసా? బైబిల్ ఏమంటుంది తెలుసా? చూపిమంట. సామెతల గ్రంథం 6:28 మనం చూస్తే, సామెతల గ్రంథం 6:28 చూస్తే, ఒక నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలవా, కానీ పొరుగువారు భార్యను సేవించేవాడు ఆపకారమే నాశనం అవును అన్నాడు. నిజమే కదా? ఒక నిప్పుల మీద నడిస్తే పాదాలు కాలకుండా ఉంటాయా లేవా? కాలుతాయి. పొరుగువారు భార్యను సేవిస్తే ఆపకారం నాశనం అని అన్నాడు. ఈయన 10 మందికి ఇది నీతి మాటలు చెప్పే ఈ ప్రవర్త ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? చూడండి, తన కుమారుడికి ఎడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటే అది నేరం కదా? చూడండి, తప్పు కదా? చూడండి, ఆయన మా పవర్త నెత్తినెక్కించుకుంటారు. కానీ యేసు ప్రభు ఏ పాపం లేదు. ఆయన ప్రవర్త కాదు, దేవుడు. చూడండి, ఆయన సిలువకి వేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. 3వ దినాన లేచాడు యేసు ప్రభు, తెలుసా? మీ ప్రవర్త అన్నది ఆయన ఇసమ దాగి చచ్చిపోయాడు, తర్వాత లేచాడా? చూడండి, ప్రవర్త కాబట్టి సమాధిలోనే ఉన్నాడు, కానీ లెగవలేదు. కానీ ఈయన దేవుడు కాబట్టి, ప్రవర్త కాదు, దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. గమనించండి, తిరిగి లేచాడు. యేసు ప్రభు సిలువలో మరణించబడ్డాడు, ఏలి అని కేక వేశాడు, మరణించబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు యేసు ప్రభు.
ప్రతి ముస్లిం చెప్పేది అదే. ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళ మాటలు అబద్ధ బోధకులు వినబాకండి. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, కలవరి సిలువలో బలైపోయాడు. చూడండి, తూటులుగా అలాగా బలైపోయి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు యేసు ప్రభు. ఆయనలో ఏముంది? మనిషి, చూడండి, ఆయన ద్వారాగా మనిషి పరిశుద్ధుడు అవుతాడు. ఆయన దేవుడు. యేసు ప్రభు దేవుడు, తెలుసా? దేవుడు యేసు ప్రభు, ప్రవర్త కాదు. ఎవరైనా కానీ ప్రతి ఇస్మంటి అబద్ధ బోధకులు ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో ముస్లిమ్స్, మీ ఖురాన్ జోలికి మేము రాం, మా బైబిల్ జోలికి మీరు రాకూడదు. గమనించుకోండి. ఎవరైనా కానీ ఈ ఖురాన్ పట్టుబడితే చాలా ఉంటుంది, తెలుసా? ఒక చోట యేసు ప్రభు ఉయ్యాల్లో ఉండే చెబుతాడు. చూడండి, అహరోను సోదరి ఏందమ్మ ఇటు చేసేవని వాళ్ళు అడిగితే యేసు ప్రభు అంటాడు, నేను పుట్టాను, చూడండి, మరణిస్తాను, తిరిగి లెగుస్తానని కూడా చెప్పాడు. చూడండి, అది అబద్ధమా? ఒక ప్రవర్త అబద్ధం ఆడతాడా? గమనించుకో. ఎవరైనా కానీ ఒక ముస్లిమ్స్ వాళ్ళకి చెబుతున్నా, ఎవరైతే ఈ వాక్యం ఈ లైవ్ వింటున్నారో వాళ్ళందరికీ చెబుతున్నా, యేసు ప్రభు కలవరి సిలువలో బలైపోవడం జరిగింది, తిరిగి లెగవటం జరిగింది. దేవుడు, దేవాతి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు. మరలా వస్తాడు, మరలా మనందరినీ తీసుకెళ్ళటానికి ఈ భూమి మీదకి వస్తాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ముస్లిమ్స్కి నేను చెబుతున్నా, ఏనండి, ఎవరైనా కావచ్చు, మీరు మాత్రము అబద్ధ బోధలు చేస్తే మాత్రం బాగుండదు. మంచిది కాదు, అది మంచిది కాదు. మీ బోధ మీరు చేసుకోండి, మీ ఖురాన్ మీరు ప్రకటించుకోండి, మా బైబిల్ మేము ప్రకటించుకుంటాం. అర్థమైందా? బైబిల్ జోలికి వస్తే ఊరుకోడు ఈ సురేష్, ఒక్కొక్కరు నవ్వులేస్తాడు. జాగ్రత్త. డివైడ్కి వస్తారా? యేసు ప్రభు మరణించబడలేదని నేను వస్తా, ఎక్కడికైనా కానీ అక్కడికైనా వస్తా. మేసం దిప్పితో పడుకోడి చేత యేసు ప్రభు సిలువలో మరణించబడ్డాడని. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వస్తే చూడండి ఏముంది? అందరు దోషములు ఆయన మీద మోపబడును అన్నాడు. అందరు దోషములు ఆయన మీద మోపబడును, నలగగొట్టబడును. చూడండి, తన తండ్రి కుమారుండి నలగగొట్టాడు. దేనికి నలగొట్టబడ్డాడు అంటే మానవుల దోషము కోసం, పాపము కోసం, మన పాపము కోసం. తెలుసా? ఏదేదో వాక్యాలు తీసుకొని యేసు ప్రభు మరణించలేదు, పాత నిబంధనలు అక్కడక్కడ వాక్యాలు తీసుకొని యేసు ప్రభు మరణించలేదు అని ప్రకటన చేసామనుకో, మీదంతా బయట పెట్టాల్సి వచ్చింది. ముహమ్మద్ ప్రవర్త గారు చేసిందంతా. తెలుసా? ఇది చేసిన తప్ప కాదా? ఒక నిప్పుల మీద నడిస్తే పాదాలు కవలవా? పొరుగువారు భార్యం చేసి సేవించేవాడు ఆ పక్కన నాశనం అని అన్నాడు. తెలుసా అండి? ఈ రోజుల్లో చాలామంది అంతే. ముస్లిమ్స్కి వచ్చేలకు ఒక్కొక్కరు 5గురిని చేసుకుంటున్నారు, 10 మందిని చేసుకుంటున్నారు. తెలుసా? ఎందుకు చేసుకుంటున్నారు? ఒక భార్యతో కాపురం చేయొచ్చు కదా. ఈ అయ్యగారు ముహమ్మద్ ప్రవర్త గారు ప్రవర్త అయ్యి ఉండి గంధం రాసేవాడు ఏం చేశాడు? చూడండి, పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకున్నాడో. 90 సంవత్సరాలు వాడేంది. చూడండి, 9 సంవత్సరాల అమ్మాయిని చేసుకోవటం ఏంది? మనవరాలు లాంటిది కదండి. జాగ్రత్త. బైబుల్ జోలికి వస్తే మాత్రము నీ చేసిన ప్రవర్తన అంతా కూడా మొత్తం బయట పెట్టాల్సి వచ్చింది. అది గమనించుకొని మీ బోధ మీరు చేసుకోండి, మా బైబిల్ జోలికి రావద్దు. మా బోధ మేము చేసుకుంటాం. అర్థమైందా? మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి, ఖురానం అయితే వాళ్ళు అంటే ప్రతి ఊరు తిరిగి ప్రకటించుకో. కానీ మా బైబిల్ చూడండి, మా బైబిల్ నేలెత్తి చూపెట్టి ఏ వ్యక్తి అయినా కానీ మా బైబిల్ జోలిని ఎవరు కూడా మా దేవుడు వంక పెట్టలేడు. మా దేవుడిని ఎవరు కూడా చూడండి చిన్న చూపు చూడలేడు. యేసు ప్రభు రక్షకుడు. నేను చెబుతున్నా, చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంటుంది, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అల్లా ఇచ్చాడా? ముహమ్మద్ ప్రవర్త గారు ఇచ్చాడా? ఎవరిచ్చారో? యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. నీ కోసం నా కోసం రక్తం కార్చి ఆయన బలైపోయాడు. అది మా యేసు ప్రభు అంటే. మా యేసయ్య అంటే బలైపోయాడు, మరణించబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. తియేక దేవుడు ముగ్గురుగా ఉన్న రూపాలు ఎత్తారు. రూపాలు ముస్లిమ్స్ వాళ్ళకి, మీ అందరికి కూడా నేను చెబుతున్నాను, ఇలాంటి మతాలలో గొడవలు పెట్టే వాళ్ళకి, కులాల్లో గొడవలు పెట్టే వాళ్ళకి, నమ్మకాన్ని అబద్ధ బోధకుల్ని
నమ్మగాకండి. మీ ఖురాన్ మీరు చదువుకోండి, మా బైబిల్ మేము చదువుకుంటాం, మా బైబిల్ మేము ప్రకటన చేసుకుంటాం, మీ ఖురాన్ మీరు ప్రకటన చేసుకోండి. ఈ గంధాలు ఆ గంధాల్లో పోయి చూడండి, అట్లాగనే మత మార్పు అలాగనే జరుగుతుంది. గొడవలు అవుతున్నాయి. చూడండి, ఒకళ్ళేమో హిందూ గంధాలు పోతారు పాస్టర్లు అయిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళేమో ముస్లిం గంధాలు పోతారు. ఇలా పోతున్నారు కాబట్టి ఒకళ్ళు విమర్శించుకొని మతాల గొడవలు అవుతున్నాయి. అలా ఉండబాకండి, జాగ్రత్త కలిగి మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి, మా మతాన్ని మేము ప్రకటన చేసుకుంటాం. హిందూ ప్రకటన చేసుకుంటారు. ఏ మతాన్ని విమర్శించే ప్రతి వాళ్ళకు చెబుతున్నాను, దేవుడికి లెక్కప్పు చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్త కలిగి పద్ధతి కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మీకు వందనాలు.